అధికారానికి నువ్వు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, భయం దేవుడికి ఎందుకు ఇవ్వట్లేదు? మనం దేవుడి చేతిలో సమస్తం ఉన్నవని మనకు తెలుసు. ఈ లోక అధికారాలన్నీ కూడా దేవుడి చేతిలో ఉన్నాయని తెలుసు. ఈ లోకం అంతా కూడా, సృష్టి యావత్తు, మనము అంతా కూడా దేవుడి చేతిలో ఉందని మనకు తెలుసు. మరి అలాంటప్పుడు దేవుడి చేతిలో మనం ఎలా ఉండాలో ఆలోచించేయండి. ఈ లోకంలో ఉన్న అధికారికి నీ ప్రాణం తీసే అధికారం ఉందా? లేదు. ప్రాణం పోసే అధికారం ఉందా? పోనీ. ఆ శక్తి ఉందా? పోనీ. లేదు. కానీ దేవుడికి ఉంది. అందుకే అంటాడయ్యా, నీ ప్రాణం ఎలాగుందనంట, గడ్డి పరకతో దేవుడు పోలుస్తున్నాడు, నీటి ఆవురితో దేవుడు పోలుస్తున్నాడు. ఇంతలో కనబడి అంతలో ఆవురులంటే నీ జీవితాన్ని అన్నట్టు తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే, ఇప్పుడు రమ్మని నేను నీ దగ్గరికి వచ్చాను. మన ప్రాణం సైతం కూడా అధికారం కలిగినటువంటి వ్యక్తి పట్ల నువ్వు ఎలా జీవిస్తున్నావో ఆలోచించే. అందుకే ఈ యొక్క అధికారం ఎలాగంటిదనంటే, ఈ లోక అధికారములన్నిటికంటే శ్రేష్టమైనది, భిన్నమైనదిగా ఇది నన్ను పరిగణించబడుతూ ఉన్నాడు. అందుకే దావీదైన రాజు అయినప్పటికీ కూడా తను రాజుగా దేవుడు కొలుస్తున్నాడు. చూద్దాం ఒకసారి 145వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి ఒకసారి. రాజైన నా దేవా, నిన్ను గణపరిచుదును, నీ నామమును నిత్యము సన్నుతించుదును. దావీదే రాజు, అవునా? కానీ ఆయన ఏం కొలుస్తున్నాడు? దేవుడు కొలుస్తున్నాడు. ప్రభువా, రాజులకు రాజు నీవు, నేను ఈ లోకంలో కేవలం నిమిత్త మాత్రమే. సో నా రాజ్యం ఉంటుంది పోవచ్చు, కానీ నాకు ఇచ్చిన అధికారం ఎవరిదనంట, అది సుప్రీం. దాని నుండి ఎవడు కూడా తొలగించబడలేడు. సో ఆయన తెలుసుకున్నాడు. దావీదు దాన్ని తెలుసుకున్నాడు. నేను కేవలం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక పనిముట్టిని మాత్రమే, కానీ అధికారం ఎవరిదనంట, దేవుడి చేతిలో ఉంది. సో ఈ దినాన లోకంలో ఉన్న అధికారం అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉంది. మనం ఏదైనా గాబరా పడుతున్నాం, పలానా వాళ్ళ అధికారంలోకి వస్తే మనం ఏమైపోతామో, పలానా ఇది వస్తే మనం ఏమైపోతామో మనం భయపడుతున్నాం. కానీ దేవుడి చిత్తం లేకుండా ఎవరికి ఏ అధికారం కూడా ఇవ్వబడదు. సో అందుకే బబులోను రాజుల గురించి అంటాడయ్యా, నా దాసులని బబులో నుంచి నేను పిలిచితిని కదా అంటున్నాడు. అంటే ఆయన ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నదే, ప్రతి అధికారం కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నదే. ఈ అధికారుల కంటే సుప్రీం అధికారం ఎవరిదనంటే దేవుడికి. నేను రాజుగా చేయాలన్నా ఆయనే, నేను పడగొట్టాలన్నా ఆయనే. సౌలు రాజుగా దేవుడు నిలబెట్టాడు, కానీ సౌలు మిస్యూజ్ చేసుకున్నాడు. తీసుకెళ్లి దేవుడు ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. సో అంటే ఆలోచించేయండి, దేవుడి చేతిలో ఈ లోక అధికారాలన్నీ కూడా ఉన్నాయి. దాన్ని మిస్యూజ్ చేయొద్దు. ఆయనకు లోబడి మనం జీవించాలి ఆయన చేస్తూ. ఆయన కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, అయ్యా రాజులకు రాజు నీవి, నేను కాదయ్యా రాజు. నా రాజ్యాధికారం కొంతకాలం ఉంటుంది, కానీ రాజ్యం ఏదో తెలుసా, నిత్యము కొనసాగించబడుతుంది అని దేవుణ్ణి కొనియాడుతున్న మాటలు కూడా చూడండి. 11వ వచనం చదవండి ఒకసారి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. సో నా రాజ్యం అయితే ఎంతలో కనబడి అంతలో మాయమైపోతాయా? నేను బతుకున్నంత కాలమే పోనీ నా రాజ్యం ఉంటుంది, కానీ నీ రాజ్యం ఎలా ఉంటుందనంట, శాశ్వతమైనదంట. నీ రాజ్య పరిపాలన ఎప్పుడు వరకు ఉంటుందంట, తరతరముల వరకు ఉంటుంది. ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఆయన అధికారం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఎందుకు ఎంతకాలం పరిపాలిస్తున్నావు, ఎందుకు నేను తీసేస్తాను అనడానికి లేదు. మనకు నచ్చకపోతే మన అధికారం మనం మార్చేసుకుంటాం, అవునా? మీరు చూస్తున్నారు, శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్లో కానీ చూస్తున్నారు, తమ అధికారం వారికి నచ్చలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరగబడ్డారు, రాజ్యాన్ని కూలగొట్టేశారు. సో కానీ ఈ రాజ్యాన్ని కూలగొట్టడానికి అవకాశం లేదు సుమా. ఎందుకంటే సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నది. దాన్ని నువ్వేం చేయలేవు. నువ్వు చేయవలసింది అలా ఒక్క తెలుసా, ఆయన చిత్తానికి నువ్వు లోపడితే చాలు. నువ్వేం కావాలనో దేవుడే కొనసాగిస్తాడు. ఆయన నీతికి రాజు అని పేరు పెట్టాడు. నీతి న్యాయాలు అనుసరించే దేవుడని ఆయన మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఎందుకు ఆ అధికారాన్ని ఉపయోగించి నిన్నేమి ఆయన నాశనం చేయడు సుమా? ఆయన అధికారాన్ని ఉపయోగించి నిన్నేమి లోపరచకూడదు సుమా. నిన్ను బాగు చేయడానికి మాత్రమే ఆయన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు తప్ప పాడు చేయడానికి ఎప్పుడు కూడా ఆయన తన అధికారాన్ని ఉపయోగించుకోలేదు. సో ఆ అధికారాన్ని దేవుడి దినాన్ని తెలియజేస్తున్నాయా, నా అధికారం ఎలాంటిదో తెలుసా, ఈ లోకంలో ఉన్న అధికారం అన్నిటికంటే శక్తి గలది, శ్రేష్టమైనది. దానికి మించిన అధికారం కూడా లేదు. మరి అలాంటి వ్యక్తి నీకు కావాలా? లేదా కొంతకాలం ఉంటే అధికారం కలిగిన వారికి లోపడతావా, లేదా శాశ్వతంగా అధికారం కలిగిన వాడికి లోపడతావా? శిక్షించడానికి అర్హుడు, ప్రేమించడానికి అర్హుడు, కృప చూపించడానికి అర్హుడు, నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి అర్హుడు అనేటువంటి ఆ అధికారికి లోపడతామా, లేదా నీ అధికారం మీద నిన్ను చలాయించి నీ మీద చలామణి చేసేవాడి మీద నువ్వు లోబడి ఉంటావా? ఆలోచన చేసుకో.
సో దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాయా, ఏ అధికారం కావాలి? మనుషుల అధికారంలో నువ్వు జీవిస్తావా, దేవుని అధికారానికి లోబడి విధేయత కలిగి నువ్వు నడుచుకుంటావా? ఆలోచించే అంటూ ఈ దినాన్ని ఆయన మాట్లాడుతున్న మాటలు ఆలోచన చేస్తే ఇక్కడ చదవబడే లేఖన భాగంలో మాట్లాడినట్లుగా నీ రాజ్య పాలన ఎక్కడ ఉంటుందంట, తరతరములు నిలిచడానికి దేవుడు దాన్ని కొనసాగిస్తూ ఆ రాజ్య పరిపాలన అధికారాన్ని ఎవరికి ఇచ్చారనంటే ఇప్పుడు నీవు నేను మనందరూ కూడా ఇక్కడ కూర్చున్న క్రీస్తుకు ఈ రాజ్య అధికారాన్ని దేవుడు అప్పగించాడు. చూద్దాం ఒకసారి ఆ మాటలు కూడా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువు. అతని సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుడు గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదువు. సో ఈ లోకాన్ని అంతటి భారాన్ని మోయడానికి దేవుడు ఎవరిని అప్పగిస్తున్నాడంట? ఆ అధికారాన్ని దావీదు కుమారుడికి అనేటువంటి దావీదు కుమారుడే చిగురు పుట్టుతుందని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ తరంలో నుంచి, ఆ వంశం నుంచి పుట్టినటువంటి క్రీస్తుకు ఆ అధికారాన్ని ఆయన అప్పగిస్తున్నాడు. మీరు అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా చూడండి, 23వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ఒకసారి. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదును, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనొచ్చు, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. సో ఇప్పుడు రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడంట? దావీదు కుమారుడైన పుట్టినటువంటి ఈ యేసు ప్రభు వారికి ఈ యొక్క రాజ్యాధికారం అనేది ఇప్పుడు ఇవ్వబడింది. ఇప్పుడు మనందరం కూడా ఎవరు మాట వినాలంట? ఆయనకు లోబడి మనం జీవించాలనేది దీన్ని మాట్లాడుతున్నాడు. అందుకే మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి ఒకసారి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం ఆలోచన చేస్తే అంటున్న మాటలు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? సో జ్ఞానులు ఏం తెలుసుకున్నారు? దేవుడు ఒక రాజుని మీ కొరకు నియమించాడయా, ఎప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నాడు అని చెప్పి ఆయన అంటున్నాడయా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడ. ఈ లోకంలో మనం పుట్టి పెరిగిన తర్వాత రాజులు అవుతాం, కానీ దేవుడు మాత్రం రాజుగానే ఆదేశించాడు. సో ఆ రాజ్య పరిపాలన కొనసాగించడానికి, ఆ రాజ్య అధికారాన్ని కొనసాగించడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నీతి న్యాయాలను కొనసాగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు లోబడి జీవిస్తావా, ఈ లోకానికి లోబడి జీవిస్తావా? ఆలోచన చేసుకో. ఆయనకు లోబడి నువ్వు జీవిస్తే నీతి న్యాయాలు ఎలాగైతే కొనసాగిస్తాయో దేవుడు కొనసాగిస్తాడు. ఒకవేళ నీకు కృప చూపించడానికి నువ్వు పాపాత్ములు వేసినా, పాపం చేసినా, నేరం చేసినా, నువ్వు పశ్చాత్తాపడి వస్తే క్షమించడానికి అర్హత కలిగిన వాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్దామా, లేదా తప్పు చేసినప్పుడు శిక్షించే అధికారులకు లోబడి జీవిద్దామా? అధికారులకు లోబడలేదు అని దేవుడు ఏం చెప్పట్లేదు సుమా. నీ అధికారులకు నువ్వేం చేయాలి? లోబడి జీవించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి విధేయత దేవుడి దగ్గర మరింతగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే. వీటన్నిటికన్నా అధికారం కలిగిన వాడు నేను. నా దగ్గరికి రా, ఈ లోకంలో నిన్ను క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు, కానీ దేవుడి దగ్గరకు వస్తే మాత్రం తప్పగా క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో ఆ అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే ఒక క్రీస్తుకు మాత్రమే ఈ దినాన ఇవ్వబడిందనే విషయాన్ని ఈ దినాన మాట్లాడుతున్నాడు. కనుక ఆయనకి ఇష్టమైన ప్రకారం ఈ రాజు చేయడానికి అధికారం కలిగిన వాడు, స్వతంత్రత కలిగిన వాడు, నియంత్రణ లేని అధికారం కలిగినటువంటి ఈ అధికారం కలిగింది ఎవరికి ఉందనంటే యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడిచ్చాడు. సో ఈ అధికారంలో మనం నిలబడితేనే నీ జీవితంలో పరలోక భాగ్యం అనేది పొందుకుంటావు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. రక్షణ భాగ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రీస్తుకు లోబడి జీవించు, ఆయన చేతిలోనే సమస్తము ఉన్నవి అనే విషయాన్ని ఇది నా తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథంలో రాజు గురించి మాట్లాడుతూ, రాజుకున్న క్వాలిటీస్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం.
సముఖము నుండి ఆ, అనాలోచనగా వెళ్ళకము. ఆ. వారు తాము కోరినదల్లా నెరవేర్చుదురు గనుక ఆ. దుష్కార్యములో పాల్పంచుకొనుకుము. ఆ. రాజులాజ్ఞ అధికారం కలది, రాజులాజ్ఞ అధికారం గలది, చేయు పని ఏమని నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడు ఎవడు? రైట్, ఆలోచించండి. రాజుకి ఎదుర్కొని మనం ఏమంటాడంటే, రాజు దగ్గరికి అనాలోచనగా నువ్వు వెళ్ళకూడదంట. రాజులు కట్టడకు లోపడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖం నుండి ఆలోచనకి వెళ్ళకము. వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు కనుక దుష్కార్యంలో పాల్పంచుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారం గలది, నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? సో రాజు దగ్గరికి వెళ్ళి నువ్వేమైనా అనాలోచనకి వెళ్ళగలదు? అసలు సాధారణ మనిషి వెళ్ళగలవా? వెళ్ళిస్తారా నిన్ను? వెళ్ళవు. సో అంటున్నాడయ్యా, అనాలోచనకి వెళ్ళదు. రాజు ఆజ్ఞను ఏం చేయాలంటే తూచ తప్పకుండా పాటించాలంట. రాజుకి ఇష్టం వచ్చినట్టు తన పరిపాలన చేస్తారు. సో ఇశ్రాయేల్ ప్రజలు దేవుడిని అడిగారు, ప్రభా మాకు రాజు కావాలి. నేనుండగా మిమ్మల్ని నేనే పరిపాలిస్తున్నాను కదయ్యా, మీకు రాజు ఎందుకు అని అంటే వాళ్ళు అంటారయ్యా, లేదు లేదు మాకు రాజు కావాలి. అయితే దేవుడు ముందుగా హెచ్చరించాడు, నేను రాజు నియమిస్తాను. కానీ వాడు చేసే పన్నెండు తెలుసా, మిమ్మల్ని ఇనప దండంతో వెళ్తాడు. మీ యవనస్తులు రథాలు తోలాల్సి వస్తుంది, శ్రమ పడాల్సి వస్తుందయ్యా. నా రాజ్యంలో మీకు సుఖ సంతోషాలతో ఉన్నారుగా, మీరు ఎందుకు శ్రమ పడుతున్నారంటే, లేదు లేదు మాకు రాజు కావాలి. సో కావాలని ఎన్నుకున్నారు. ఆ తర్వాత రాజు చిత్తానికి లోబడకపోతే సంహరించబడ్డారు కూడా. అందుకే అన్నాడయ్యా, రాజు దగ్గరికి ఎలా వెళ్ళకూడదంట, అనాలోచనకి వెళ్ళకూడదు. దేవుడి చేతిలో, ఆ రాజు చేతిలో రాజ్య అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు. సో ఇదేనా మనం కూడా అదే, రాజు దగ్గరికి అనాలోచనగా మీరు వెళ్ళకూడదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు దేవుడి దగ్గరికి రాకూడదు. నీ పాపాలు ఒప్పుకోవడానికి వస్తున్నావా లేదా దేవుడిని ఆరాధించడానికి వస్తున్నావా ఆలోచన చేసుకో ఒకసారి. నీ దేవుడి దగ్గరికి ఆరాధించడానికి వస్తే దేవుడు మహిమ పొందుతాడు. దేవుడి దగ్గరకు నువ్వు పాపాలు ఒప్పుకోవడానికి వస్తే నీ పాపానికి క్షమాపణ అనేది దొరుకుతుంది. ఈ రెండు చేయకుండా నువ్వు చూడడానికి వచ్చే మాత్రం ఉపయోగం లేదు. రాజు చేతిలో అన్నీ ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు. మీరు ఏదైనా చేయొచ్చు. మీరు ఆలోచించేయండి, ఈ దినాన మనం ఏ విధంగా దేవుని ఎదుట నిలబడడానికి ఈ విధంగా అర్హత కలిగి ఉన్నామనంటే, దేవుడు మనల్ని ఎంత కృప కలిగి ఉన్నాడో ఆలోచించేయండి. రాజాది రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి క్రీస్తు పక్షాన మనం నిలబడి ఉన్నామనంటే, ఆయన నా ప్రభువు రాజు అని మనం చెప్పుకోగలుగుతున్నామనంటే, ఆయన మన పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, కనికరం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించేయండి. అధికారాన్ని ఎప్పుడు కూడా ఆయన దుర్వినియోగం పరచలేదు. తన ప్రజలను కాపాడడానికి అయితే వచ్చాడో, ఆయన ప్రజల కొరకు ప్రాణాలు పెట్టడానికి ఇచ్చిన దేవుడు. నువ్వు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు అడ్డంగమేమి నీకు చెప్పడు. వచ్చిన ప్రతి వాడిని కూడా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడే అధికారం కలిగిన వాడు. కానీ దినాన మనం దేనికి లోపడుతున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిందిగా దేవుడు దినాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ ప్రభువునే, క్రీస్తునే దేవుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15 పౌలు భక్తుడు వివరిస్తున్న మాటలు ఒకసారి పరీక్షిద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును ప్రభునై ఉన్నాడు. ఆలోచించండి. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలమేందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఆయన ఎవరైనంటే నేను విశ్వసిస్తున్నటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభు వారి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సో ఈ లోక రాజులన్నిటి కూడా ఒక దినాన్ని ఏం చేస్తాయంట, ఆయన దగ్గర వేడుకుంటాయి. ఈ లోక దేవతలన్నీ కూడా దినాన ఏం చేస్తాయంట, ఆయన ఎద్దకు వచ్చి మోకాళ్ళు వేసి వంగుతాయండి. సో నమ్మగలుగుతున్నామా ఈ మాటలు? ఒకసారి నమ్మగలుగుతున్నామా? దేవుని శక్తిని మనం విశ్వసించగలుగుతున్నామా? ఆలోచించండి ఒకసారి. అందుకే మార్కు సువార్త 1:21 చదవండి ఒకసారి. మార్కు సువార్త 1:21. అంతటి వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినము సమాజ మందులో పోయి బోధించును. ఆయన శాస్త్రం వలె గాక అధికారం గల వారికి బోధించును కనుక వారైన బోధకు ఆశ్చర్యపడి. ఆ సమయం వారు సమాజ మందులో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి?
మమ్ము నశింపు చేయడానికి వచ్చితవా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసి అందుకు యేసు ఊరకుండము, వాడిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాడిని విడుదలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచిపోయిన అందరూ విస్మయం ఉంది. ఇది ఏమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. సో ఇది అన్నాడు, అపవిత్రాత్మలు కూడా ఏం చేస్తున్నాయంట, ఆయనకు లోబడి చూస్తుంది. అది అంటుంది, దానికి తెలుసు. అయ్యా అప్పుడు ఎందుకు వచ్చేసావు? మమ్మల్ని నశింపు చేయడానికి వచ్చేసావా అంటే ఆయన అంటాడయ్యా, ముందు దాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళు. ఎవరు చెప్పగలను ఆలోచించండి, ఎవరు చెప్పగలుగుతారు? మీరు దెయ్యం పట్టిన వాళ్ళు చూశారు ఎప్పుడైనా? పట్టారు, చూశారు కదా, ఏం చెప్పుంటారు మీరు? అంత ఖండితంగా చెప్తే తింటదా? తింటదా? ఎందుకు? దాని మీద మనకు అధికారం లేదు అవునా? కానీ దేవునికి అధికారం ఉందంట. నువ్వు వెళ్ళిపో తను విడిచి అని అంటే అది ఏం చేస్తుంది? ఆయన అధికారానికి లోబడి అది ఏం చేస్తుంది? వెళ్ళిపోతాడు. సో శానా దయ్యం పట్టిన వాడిని కూడా అంటాడయ్యా, మమ్మల్ని నశింపు చేయొద్దు, మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్రాపాతంలోనికి వస్తే వెళ్ళిపోయినాడు అంతే, వదిలేసి. సో అంటే ఆలోచించండి, ఈ లోక శక్తులన్నీ కూడా ఎవరి అధికారంలో ఉన్నాయి? దేవుని అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరు ప్రార్థన చేయాలి? తాయితులు కట్టేవాడికి, ఈగు తిట్టేవాడికి, అంతేనా? సో ఈ శక్తి, అంధకార శక్తులను అధికారి అనేటువంటి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతామా? ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర వదిలేసి మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చాడతామా? ఏ అధికారానికి నువ్వు లోపడుతున్నావో ఆలోచన చేసుకో. ఈ అధికారం అంతా కూడా దేవుని చేతిలో ఉంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం, అయ్యా ఈ దురాత్మను మా బిడ్డ నుంచి తొలగించు. మనకు బైబిల్ అంతా తెలుసు, కానీ మనం అక్కడికే వెళ్తాం. ఆ తాగితే మనకు స్వస్థత జరిగిస్తుంది, అంతేనా? ఏం నేర్చుకుంటూ మనకు అర్థం కావట్లేదు తినా. అందుకే దేవుడు మాట, అయ్యా నేను సర్వాధిపతి సార్వభౌమత్వం కలిగిన వాడు, ఈ లోకంలో ప్రతి దాని మీద కూడా అధికారం కలిగిన వాడు, ఈ సృష్టి మీద, భూమి మీద, మనుషుల మీద, మనుషుల ప్రాణాల మీద కూడా దేవునికి అధికారం కలిగి ఉంది. మరి అలాంటి అధికారం కలిగిన దగ్గరికి వెళ్ళి వేడుకుంటావా ప్రభు నన్ను స్వస్థపరచమని? లేదా ఎక్కడికో వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి తాయితీ కట్టించుకుని వస్తావా? సో ఎక్కడ ఉన్నాం మనం ఆలోచించండి. అందుకే దేవుడి తినమనయ్యా, నేను సర్వభౌమాధికారం కలిగిన వాడని, నా ఎందుకు వస్తే మీకు ఏది కావాలన్నది ఇవ్వడానికి సమర్థుడైన. సో అందుకే తిన ఆయన అధికారాన్ని తెలియజేస్తున్నాడయ్యా, నా అధికారాన్ని నీకు తెలిస్తే నా దగ్గరకు వచ్చి నువ్వు గోజాడతావు, తెలియకపోతే వెళ్ళాం కదా. వీడు పని చేయగలడు ఈ అధికారి అంటే ఆయన దగ్గరికి వెళ్తాం, చేయడానికి ఆయన దగ్గరికి వెళ్తామా? అవ్వం. సో చేస్తాడని నమ్మకం కలిగిన దేవుడు మనకున్నాడని దినాన్ని తెలియజేస్తున్నప్పుడు ఆయనకు తెలిసి అడుగు. నీకు అలాంటి సమస్య ఏదైనా ఎదురైతే ఆయన దగ్గరకు వచ్చాడు, ప్రభువా నాది ఈ పరిస్థితి, నన్ను బాగు చేయి. సో ఆ అధికారాన్ని గుర్తించుకోవాలని దేవుడి దినాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం కూడా చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 23వ వచనం. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుట సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. సో ఆలోచించే, ఈ సర్వాధికారం తీర్పు తీర్చడానికి ఎవరికి ఇచ్చాడంటే దేవుడు ఆయనకి ఇచ్చాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కనికరించబడుటకు, శిక్షించుటకు దేవునికి అధికారం ఉంది. నేను తప్పు చేశాను, లోక అధికారం నన్ను ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. కానీ దేవుడు అంటాడయ్యా, ఈ లోకంలో నేను తప్పు చేసినప్పుడు, నా తప్పు నేను తెలుసుకున్నప్పుడు, నా తప్పు కొరకు నేను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నన్ను కనికరిస్తాడు. నన్ను కనికరించడానికి శక్తి కలిగాడు. ఇది నువ్వు ఎందుకు చేసావు అని ఆయన అడగడానికి అవడం కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన నీతి న్యాయాలు జరిగించడానికి లోకానికి వచ్చాడు. సో ఇప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కరుణించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడిపోతే తీర్పు దినాన్ని శిక్షించడానికి కూడా ఆయన అధికారం కలిగిన వాడు. ఇప్పుడు నీకు ఏది కావాలో ఆలోచన చేసుకో. నీ తప్పుదెబ్బలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయనకు అవకాశం, నీకు అధికారం ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటే మన పాపాలు క్షమించబడతాయి కదా. ఆయన దగ్గరకు వచ్చి గోజాడితే ఆయన కరుణిస్తాడు కదా. ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే తీర్పులోకి వెళ్ళకుండా నిత్య జీవులకు దాటికి వెళ్తావు కదా. మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ అధికారం దగ్గరికి వెళ్తున్నాం? సో ఆలోచన చేసుకోండి. దేవుడి తినమాట, అయ్యా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలా లేదా నరకంలో తోసేయాలనే శక్తి ఎవరి దగ్గర ఉందంట? దేవుడికి ఉంది. ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటే నేను తీసుకెళ్తాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని చేసినా
ఆయన అందుకే అంటాడయ్యా, పశ్చాత్తాప మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని గాయకారాలు చేసినా కానీ ఉపయోగం లేదు. సో ప్రాముఖ్యం మీద అందుకే అంటాడయ్యా, విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వస్తే దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, ఖచ్చితంగా చేసుకునే దేవుడు. కాబట్టి దినాన్ని అంటాడయ్యా, అంధకార శక్తుల మీద అధికారం కలిగిన వాడు. రెండోది, నీ మీద కనికరించుటకు శిక్షించుటకు అధికారం కలిగిన వాడు. ఇక్కడ చూడండి, లోక సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ మాటలు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 24వ వచనం. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలగదు. రైట్, చూడండి ఒకసారి ఇక్కడ. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయు గలవారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను. సో దేవుడు అంటాడయ్యా, మనుషుల పాపములు దేవుడు ఏం చేస్తున్నాడంట? క్షమిస్తున్నాడు. లోక అధికారం క్షమిస్తుందా? క్షమించదు. చేసిన పాపానికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈయన మరీ డిఫరెంట్గా కనపడుతుంది. దేవుని అధికారం చాలా ఉన్నతంగా కనపడుతుంది. వాడు తప్పు తెలుసుకున్నాడు కాబట్టి వాడికి క్షమాపణ దొరుకుతుంది. సో తప్పుపోయిన కుమారుడు, వాడు తెలిసింది వాడి జీవితం విలువేంటో, తన జీవితం విలువేంటో తెలిసి తిరిగి వచ్చినప్పుడు తండ్రి తోసివేలే, నాకు ఇంత నష్టాలు తెచ్చిపెట్టావరా, ఇంత అవమానం తెచ్చిపెట్టావరా, నా జీవితంలో ఎంతో బాధను కలిగించావరా అని త్రోసిపోయలే. ఆయన ఏం చేస్తున్నాడంట? దగ్గరికి తీసుకుని ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి ఆయన కప్పుతున్నాడంటే దేవుడు అంత అధికారం ప్రేమ కలిగిన వాడంట. నువ్వు ఎందుకు చేర్చుకున్నావు అని ఎవరు అడగడానికి సరిపోడు ఆ తండ్రిని. ఆ తండ్రిని నేను నువ్వు ఎందుకు చేర్చుకున్నావు, అవి పాడైపోనండి అని అడగడానికి సరిపోతాడా? నా ఇష్టం. సో దేవుని ఇష్టం మనల్ని చేర్చుకోవడం. నువ్వు తప్పుపోయి తిరిగి వచ్చిన దేవుడు చేర్చుకుంటాడు, క్షమాపణ కొరకు తిరిగి వచ్చిన దేవుడు చేర్చుకుంటాడు. తెలుగు గాడి తప్పి తిరిగి తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చిన ఆయన తెలుసుకోవడానికి ఆయన చేర్చుకోవడానికి ఇష్టం కలిగిన వాడు. ఆ అధికారం ఆయనకు ఉంది. నువ్వు ఎందుకు ఈయన శిక్షించలేదు, ఎందుకు ఈయన త్రోసివేయలేదు అని అడిగితే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన సార్వభౌమత్వం కలిగిన వాడు కనుక ఆయన నియంత్రించే అధికారం మరొకటి ఏమీ కూడా లేదు. చూడండి, ఇక్కడ చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగించున్నది. సో ఆయన అంటాడయ్యా, మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు ఏం చేశాడంటే మనల్ని విడిపించాడు. ఆ అంధకార సంబంధమైన అధికారులు వచ్చి ఈ లోకంలో నిన్ను ఎవడు కూడా బయటకు తీసుకురాలేడు. ఆయన ఒక్కడు మాత్రమే తీసుకెళ్ళడు. సాతాను బంధకం నుంచి విడిపించగలిగే శక్తి ఎవరికి ఉందనంటే ఒక క్రీస్తుకు మాత్రమే ఉంది, ఇంకొకటి కాబట్టి లేదు. ఈ లోకంలో ఏ అధికారానికి లేదంట, ఆయనకి మాత్రమే ఉందంట. ఆయన మనం ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి మమ్మల్ని అందరూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? విడిపిస్తున్నాడు. ఈ అధికారం ఆయనకొక్కడికే ఉంది. అది మనం తెలుసుకోవాలి. సాతాన్ని నియంత్రించగలిగేటువంటి అధికారం ఎవరికి ఉందంట? దేవుడికి మాత్రమే ఉంది. ఆ అధికారానికి నువ్వు లోపడితేనే సాతాన్ని జయించగలుగుతావు. కానీ దినం మన మనుషుల మీద ఆధారపడినంతగా, మనుషుల మీద సహాయం కోరినంతగా దేవుడు కోరటం లేదు. మనం సర్వాధికారి కలిగిన దేవుడు ఎదురు నువ్వు కోరగలుగు ముందు. ఆ తర్వాత ఈ లోకల అధికారులన్నీ పనిచేస్తాయి. ఈ లోకంలో అధికారులు పనిచేయాలంటే దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన తీసేస్తే 2 రప్పపాట్లో పోతాయి మొత్తం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక అధికారానికి అంతగా దేవుని అధికారానికి మనం లోబడలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన అధికారంలో ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవన్నీ చూపించడం ద్వారా మన జీవితంలో ఏమైనా నిర్లక్ష్యం ఎక్కువైపోయిందంటే, నిర్లక్ష్య ధోరణి ఎక్కువైపోయింది. అది చేస్తాడులే. సో ఒక అధికారి దగ్గర అలా ఉండగలుగుతామా? గోజాడతాం, కాళ్ళు పెట్టుకుంటాం, లంచం ఇస్తాం, రికమెండేషన్ చేయించుకుంటాం, ఏదో రకంగా పని చేయించుకుంటాం. మరి దేవుని దగ్గర ఎందుకు అడగలేకపోతున్నాం? ఒక 2 రోజులు ఉపవాసం ఉండి అడుగు దేవుణ్ణి, యథార్థంగా ఉండి అడుగు దేవుణ్ణి, 4 రోజులు మోకరించి ప్రార్థన చేసి అడుగు దేవుడు, నీకు అవసరం వచ్చింది దేవుడా ఇస్తాడు. కానీ మనకే నమ్మకం లేదు. ఇంతకాలం జరిగింది, ఇప్పుడు జరిగిద్దా? ఇంతకాలం జరిగింది, ఇప్పుడు జరిగిపోద్దేంటి? సో మనకు మనమే అవిశ్వాసంగా బ్రతికినప్పుడు దేవుడు నీకేం చేస్తాడు?
సో అందుకంటాడయా మీరు అవిశ్వాసులుగా ఎంతకాలం ఉంటారు? మీరు ఎంతకాలం అవిశ్వాసులుగా బ్రతుకుతారు? నా గురించి అన్ని కార్యాలు మీరు తెలుసుకున్నప్పుడు, విశ్వసిస్తున్నప్పుడు ఎందుకు నేను చేస్తానని మీరు ఎందుకు నమ్మటం లేదు? సో ఆ అధికారం నాకు ఉంది, చేయడానికి అధికారం నాకు ఉంది. ఆ అధికారానికి మనందరూ కూడా లోబడాలనేది దేవుడి దినాన్ని సెలవిస్తున్నాడు. అందుకే భూమి పైన పరలోకంలో కూడా దేవునికి అధికారం కలిగి ఉంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద మాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. సో భూమి మీద అధికారం ఉంది, పరలోకంలో కూడా అధికారం ఉంది. సో ఇప్పుడు మనం అందరం పరలోకానికి వెళ్ళాలంటే మన గురి ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగాలి? ఆయన అడగాలి. ప్రభువా నన్ను చేర్చుకో, ఇదిగో నేను నీ కొరకు నేను కనిపెట్టుచున్నానయ్యా. ఆయన ఒక్కడిని వేడుకుంటే నువ్వు ఎక్కడికైనా ఆయన దగ్గరికి నీవు ఈ లోకల్ నీ పని అవ్వాలంటే ప్యూన్ కానించి అసిస్టెంట్లు కానించి దాని దగ్గర కింద ఉన్న అధికారులు అందరు కానించి ఈ లోపల తెలిసినాడో చదువుకున్నాడో వాడి పరిచయం అయినాడో వీళ్ళందరినీ తీసుకుంటే కానీ నీ పని అవ్వదు అక్కడ. కానీ నేను అయ్యా మధ్య వ్యక్తులు ఎవరు అవసరం లేదు, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు అన్నాడు, నేను ఇవ్వడానికి నాకు అధికారం ఉంది, నేను ఇస్తాను కదా, నీకెందుకు? సో చదవబడిన వాళ్ళ సువార్త పాఠ్యభాగంలో అదే చెప్తున్నాడు. రాజ్యాన్ని అందరికీ పంచిపెట్టాడు, 10 తలంతులు ఇచ్చాడు, 5 తలంతులు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. సో ఆయన అన్నాడు, అయ్యా వచ్చాడు తన తలంతులు రెట్టింపు చేసుకున్నవాడికి మరింతగా ఆశీర్వదించాడు, చేసుకున్న వాడిని శిక్షించాడు, ఆయనకు లోబడిన వాడిని ఏం చేశాడంట? సంహరించాడు. నేను రాజుని, నా రాజ్యానికి మీరు లోబడకుండా ఎలా జీవిస్తారు? సో దేవుడు అదే ఉన్నాడా, ఈ లోకమంతా కూడా నా చేతిలో ఉన్నప్పుడు నాకు లోపడాలి, కానీ మీరు దానికి సృష్టికి దానికి దీనికి మీరు లోపడుతున్నారే. సో అందుకంటాడయ్యా మనం చేయవలసింది ఒకటే ఏంటో తెలుసా? సామెతల గ్రంథకర్త రాస్తున్న మాటలు ఒకసారి మీరు ఆలోచించండి. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతటిని ఎవరి చేతులు పెట్టాలంట? దేవుడి అధికారానికి నీవు ఒప్పుకుంటే నీ త్రోవలన్నీ కూడా ఏమవుతాయంట? సరళంగా, అంటే నీ జీవిత దినములన్నీ కూడా సక్రమంగా ముందుకు కొనసాగుతాయి. మన దేవుడికి మనం అప్పగించుకోం, మన ఇష్టానుసారంగా మనం బ్రతికేస్తూ నా జీవితం బాగోలేదంటే ఎలాగా? దేవుని చిత్తానికి మనం లోపడకుండా, దేవుని మాటలు మనం వినకుండా, నా స్వతహాగా నేను ఆలోచన చేసుకుని, నా జ్ఞానం మీద ఆలోచన చేసుకుని నేను వెళ్ళిపోయి ఆపత్తులో చిక్కుపడిపోయి, ప్రభు నా జీవితంలో ఎందుకు ఇలా చేసావు? ఎంతవరకు న్యాయమో ఆలోచించాను. సో దేవుడి తినమాట, అయ్యా నీ స్థితిని మార్చగల శక్తి దేవుడికి ఉంది, నీ జీవితాన్ని మార్చగల శక్తి దేవుడికి ఉంది, నీ జీవితాన్ని సరిచేయగల శక్తి దేవునికి ఉంది. సో ఆయన అడుగు, నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడద్దు, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడద్దు, ఈ లోక అధికారం మీద కూడా నువ్వు ఆధారపడద్దు. నీకున్న సమస్తము కూడా దేవుని చిత్తానికి నువ్వు లోబడితే నీ జీవితాన్ని కూడా సక్రమంగా దేవుడు నడిపిస్తాడు. సో ఇదేనన్నది నేర్పిస్తుంది. లేదా నువ్వు దేవుడికి లోబడకపోనా, దేవుడి చిత్తానికి అధికారానికి నువ్వు లోబడకపోనా, దేవుడు చెప్తున్న మాటలు చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. 19వ అధ్యాయం 27వ వచనం. మరియు నేను తమ్ముడు ఏడుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడకు తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. అది సంగతి. దేవుని అధికారానికి మనం లోబడిపోతానంట, ఒక దినాన్ని జరిగే పరిస్థితి ఏంటంట? తన ఎదుట తీసుకు సంహరించబడును అని అంటే తీర్పు దినాన్ని జరిగి చెప్తున్నాడు. ఇంతకాలం మనం తెలిసి కూడా దేవునికి లోబడకపోతుంటే ఆ దినాన్ని అంటున్నాడయ్యా, అంత్య దినాన ఉగ్రత పాలు అవక తప్పదు. సో దేవుడు అందుకంటాడయ్యా, మనలో ప్రాణం ఉండగానే మనం దేవుని మాటలు వింటున్న ఆ క్షణంలోనే మారు మనసు పొందాలి,
దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటేనే మన జీవితంలో గొప్ప కార్యాలను మనం చూడగలం. మన జీవితాన్ని దేవునికి అప్పగించకుండా, మన హృదయాలు దేవునికి అప్పగించకుండా, ఆయన అధికారానికి లోపడకుండా, విధేయత చూపకుండా మన జీవితంలో సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయనుకోవడం భ్రమ. ఆయన చిత్తానికి లోబడినప్పుడు మాత్రమే మన జీవితంలో ఏదైనా మేలుకరమైన పరిస్థితిని మనం చూడగలుగుతాం. అలా జీవించకుండా ఆయన అధికారానికి మనం లోబడకపోతే దేవుడు అన్నయ్య ఒక దినాన మీరందరూ కూడా సంహరించబడతారు అంటే నరకానికి మనందరూ కూడా చేర్చబడతాం. అది బహుభయంకరం. కాబట్టి దేవుడు అన్నాడయ్యా, నా అధికారం శాశ్వతమైనది, అది సర్వభౌమత్వం కలిగినది, నా అధికారాన్ని నియంత్రించేవాడు ఎవడు లేడు, నాది స్వతంత్రమైనటువంటి అధికారం, దాని మీద పై అధికారం ఇంకొకటి లేదు. కాబట్టి దేవుని ఎదుట మనం గోజాడదాం. ప్రభువా, ఇక నుంచి నీ అధికారానికి మేము లోబడతాం, నీ ఇష్టానులాగా మేము బ్రతుకుతాం. ప్రభువా, నీ అధికారానికి మేము లేకపోతే, విధేయత చూపలేకపోతే మా జీవితంలో మేమే శ్రమలు ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. ఇక నుంచైనా నీ ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం. ప్రభువా, ఈ లోకంలో ఏ అధికారం కూడా శాశ్వతం కాదు, కేవలం నీ అధికారం మాత్రమే శాశ్వతమైనది. ఆ అధికారానికి మేము లోబడి చేస్తాం. మమ్మల్ని ఎంతకు చేర్చుకో ప్రభు అని దేవుని వేడుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. లేని వారు లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు మహోన్నతుడైన ప్రేమగల మా తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, తండ్రి, సాయంకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి